నేను మీకు ఒక సాయి పల్లవిది ఒక 2 వీడియోస్ చూపిస్తాను. ఈ వీడియో అనేది మన సబ్‌స్క్రైబర్ పెట్టారు. మెయిన్ ఏందంటే ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఓకే. నేను ఇలా కాకుండా నా స్టైల్‌లో నేను చేసినా చాలా బాగొచ్చింది. నేను మీకు ల్యాండ్‌స్కేప్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి. నిన్నే చూడాలని ఊసులన్నీ నీకే చెప్పాలని ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! వీడియో వీలున్నంత వరకు మొత్తం చూడండి. మొత్తం చూడండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ఈ వీడియోకి కావాల్సిందేందంటే నేను డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఇచ్చాను. చాలామందికి వస్తది. కొద్దిమంది ఇప్పుడు కొత్త సబ్‌స్క్రైబర్ వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం రీసెంట్‌గా 3, 4, 5, 6 వీడియోస్ చూడండి. ఏదో ఒక వీడియోలో చెప్పే ఉంటాను నేను. ఎందుకంటే 2, 3 వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను కాబట్టి, ఏదైనా ఒక వీడియో చూస్తే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ లిరికల్‌ది 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. కానీ ఫుల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4 గ్రూప్‌లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మొత్తం 5 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ లవ్ అని ఉంది కదా! ఆ లవ్‌ని రిమూవ్ చేసి మనం చెప్తాను అది కూడా. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పైన ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన, ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఫోటో అయితే హైడ్ చేసిన దాన్ని తీసేస్తున్నా. ఈని రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. వచ్చేసిందా? మళ్ళీ ఇంకో దాన్ని హైడ్ తీసేస్తా. ఈ ఫోటోని చేంజ్ చేస్తా. సేమ్ ఫోటో వద్దులే గానీ ఇది పెడదాం. కొంచెం జూమ్ చేస్తా. ఓకే. ఈ కొన్నిసార్లు గ్రూప్స్ అనేది ముందలకొచ్చేస్తది. మనం కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా. ఆ టెక్స్టే మీకు నచ్చితే టెక్స్టే పెట్టుకోండి. చాలా మంచిది. లేదు మాకు టెక్స్ట్ నచ్చదని అనుకుంటే మీరు ఇలా ట్రై చేసుకోండి. ఓకే. చూడండి. ఓకే. మనకైతే ఇలాగైతే వచ్చేసింది. ఫోటో పెడదామని అనుకునే వాళ్ళకు చాలామందికి ఫోటోసే చాలా ఇష్టం ఉంటది కాబట్టి ఓకే. ఇలా ట్రై చేయండి. బాగుంది. కొన్ని సార్లు గ్రూప్ ముందలకొచ్చేస్తది. కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. రైట్. ఓకే. బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండింగ్‌లో వచ్చేయండి. ఎండింగ్‌లో మాత్రం ఒక 6, 7 ఫోటోస్ అయితే రిమూవ్ చేసిన. 6, 7 అనుకుంటా. ఓకే. 6, 7 అనుకోండి. ఓకే. అప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముందులో ఉన్న ఫోటోస్ అన్నీ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవడం. చేంజ్ చేస్తా ఒక్క నిమిషం. ఇలా. ఒకవేళ ఈ ఫేస్ కట్ అంటే ఈ సైడ్ నచ్చకపోతే పైన మీరైతే మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఆ ఫోటో పొజిషన్ అయితే వేరేలాగా చేంజ్ చేసుకోవచ్చు. యానిమేషన్ బట్టి సారీ. ఓకే. ఇలా. ఓకే. మీకు ఎలా నచ్చితే అలా కొంచెం కస్టమైజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండింగ్‌లో ఫోటోస్ కూడా యాడ్ చేయమని చెప్పాను మర్చిపోవద్దు. ఓకేనా? కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకేనా? జరిపేసిన తర్వాత చెప్తాను అది కూడా. ఈ షేప్‌ని ఇలాగైతే మనం జూమ్ చేద్దాం. మనకు ఈ షేప్‌లో అయితే ఇలా పెట్టుకోండి. ఓకే. ఇలా. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు గ్రేడియంట్ కలర్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ వైట్ కలర్‌ని కొంచెం పైన తీసుకోండి ఇలా. ఈ బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేద్దాం. వైట్ కలర్ ఒకటే ఉంటది కాబట్టి వైట్ కలర్ ప్లేస్‌లో బ్లాక్ కలర్ పెట్టేద్దాం. ఇలా ఇంకా కొంచెం పైన పెడదామంటే పెట్టుకోవచ్చు. కొంచెం ఫెదర్ టైప్‌లో పెట్టండి. మళ్ళీ ఏదోలాగా పెట్టకండి. ఓకే. ఇప్పుడు యానిమేషన్ అన్నీ బాగా సెట్ అయింది. ఇప్పుడు నేను లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. ఈ లిరికల్ మీకు డౌట్ రావచ్చు. అవి 2 సెపరేట్ ఎందుకు ఇచ్చానంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వస్తది మళ్ళీ. కాబట్టి 2 సెపరేట్‌గానే ఇస్తే మీకు ఇంపోర్ట్ చేయడానికి కూడా ఏం ప్రాబ్లమ్ అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఎక్కడ వస్తారంటే 2 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో అయితే ఫోటోస్ వస్తది. తర్వాత 2 సెకండ్ నుంచి మనకు కరెక్ట్‌గా లిరిక్స్ వస్తది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే లిరికల్ అన్నీ కరెక్ట్‌గా సెట్ అయింది. చూడండి. బాగా సెట్ అయిందా? ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫాంట్ మాత్రం యాడ్ చేయడం ప్రాబ్లమ్‌గా ఉంటే ఎగ్జాంపుల్‌గా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.